ఇలాంటి 3 స్థానాలలో మీరు ఎప్పుడూ కూడా దానం చెయ్యవద్దు. అలా చేస్తే ధనం మరియు ధర్మం రెండూ వెళ్ళిపోతాయి. ఈరోజు నేను చెప్పబోయే ఈ చిన్న కథ చాలా విలువైనది. ఈ కథను మీరు జాగ్రత్తగా వింటే మీ ధనం ఎప్పుడూ కూడా వ్యర్థం కాదు. మీరు ధర్మబద్ధంగా జీవించగలుగుతారు. ఇలాంటి వస్తువును మీరు గనక దానం చేస్తే మీకు పుణ్యం రాకుండా పాపం వస్తుంది. అలాగే ఇలాంటి దానం చేసిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోతాడు. ఆ దానం చేసిన ఫలితం కూడా అతనికి శిక్ష రూపంలో లభిస్తుంది. ఈ కథను పూర్తిగా వినండి. అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మరచిపోవద్దు. ఒకసారి మహాశివుడు పార్వతీదేవితో కలిసి భూలోక సంచారం చేస్తున్నాడు. అలా అందమైన వనాలన్నీ తిరుగుతున్నాడు. అలా తిరుగుతూ అవంతి రాజ్యంలోని అడవుల్లోకి చేరుకున్నాడు. ఆ అడవులు చాలా అందంగా ఉన్నాయి. మహాశివుడు ఒక చోట కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు. అప్పుడు పార్వతీదేవి అందమైన పూల చెట్లను చూస్తూ ముందుకు వెళ్ళింది. పార్వతీదేవికి అక్కడ ఒక విచిత్రమైన సంఘటన కనిపించింది. ఆమెకు ఒక పేడ పురుగు కనిపించింది. అది చాలా పెద్దగానే ఉంది. అలా చూస్తూ ఉండగానే ఆ పేడ పురుగు ఒక మహారాజు రూపంలోకి మారిపోయింది. అది చూసి పార్వతీదేవి ఆశ్చర్యపోయింది. వెంటనే మహాశివుని దగ్గరకు చేరుకొని, దేవా, నేను ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన చూశాను. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను ఒక పేడ పురుగును చూశాను. నేను చూస్తూ ఉండగానే ఆ పురుగు ఒక మహారాజు రూపంలోకి మారిపోయింది. ఆ విచిత్రం నాకేమీ అర్థమే కావడం లేదు. ఆ పురుగు మహారాజులా ఎందుకు మారింది? ఒకవేళ అతను మహారాజైతే మరి అతను పురుగులా ఎందుకు మారాడు అంటూ అడుగుతుంది. అప్పుడు మహాశివుడు, దేవి, అతను మహారాజైన ధర్మధ్వజుడు. అతను ఈ రాజ్యానికే మహారాజు అని చెబుతాడు. అప్పుడు పార్వతీదేవి, మహాత్మా, అతను మహారాజా, మరి ఏ కర్మలు చేయడం వల్ల అతను ఇలా పురుగులా మారాడు? ఇంత కష్టాన్ని ఎందుకు అనుభవిస్తున్నాడు? నేను అతని గురించి చాలా గొప్పగా విన్నాను. అతను చాలా ధర్మాత్ముడు. అతను ప్రతిరోజు దానం చెయ్యకుండా భోజనం కూడా చెయ్యడు. అంతటి గొప్ప మహారాజుకు ఇలాంటి గతి ఎందుకు వచ్చింది అంటూ అడుగుతుంది. అప్పుడు మహాశివుడు, దేవి, అతని ఈ స్వభావమే అతనికి ఈ గతిని కలిగించింది. అతను చేసిన ఒక్క దానం వల్ల అతనికి పురుగు యోనిలో జన్మ లభించింది. అలా ఎందుకు జరిగిందో నీకు పూర్తిగా వివరిస్తాను, జాగ్రత్తగా విను. ఈ ధర్మధ్వజుడు ఎంతో ధర్మబద్ధంగా తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతని ఇంటి ముందుకు భిక్ష కోసం వచ్చిన వారికి దానం చేసి వారు భోజనం చేసి తిరిగి వెళ్ళిన తరువాతనే అతను భోజనం చేసేవాడు. ప్రతిరోజు ఇలాగే చేసేవాడు. రాజ్యం మొత్తం అతని గురించి గొప్పగా చెప్పుకునేవారు. అతను దానం చేయడానికి కూడా ఒక నియమం పెట్టుకున్నాడు. అతను ఒక నిశ్చితమైన సమయం వరకే దానం చేసేవాడు. అతను ఉదయం 9 గంటల నుండి సాయంత్రం సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే దానం చేసేవాడు. సూర్యుడు అస్తమించిన తరువాత ఎవరైనా అతని ఇంటి ముందుకు దానం కోసం వచ్చినా వారికి ఆ రోజు దానం చేసేవాడు కాదు. మరునాడు ఉదయమే రమ్మని చెప్పేవాడు. ఇక ఆ రోజు మాత్రం దానం చేసేవాడు కాదు. అతని గొప్పతనం పక్క రాజ్యంలోని వారికి కూడా తెలిసిపోయింది. అతని ద్వారం ముందు ఉదయం నుండే దానం కోసం జనాలు వేచి చూస్తూ ఉండేవారు. దానం చేసేటప్పుడు తన చేతిలోకి ఎన్ని బంగారు నాణ్యాలు వస్తాయో అన్నింటినీ దానం చేసేవాడు. అందరూ ఎంతో గొప్పగా మహారాజును పొగుడుతూ అక్కడ నుండి వెళ్ళిపోయేవారు. అదే రాజ్యంలో ఒక మారుమూల గ్రామంలో ఒక బ్రాహ్మణుడు తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఆ బ్రాహ్మణుడు తపశ్శక్తి సంపన్నుడు, బుద్ధిమంతుడు, వేదాలను చదివిన గొప్ప వ్యక్తి. తనకు వచ్చిన దాంట్లో భార్యాభర్తలు సంతోషంగా కాలం గడుపుతున్నారు. ఆ బ్రాహ్మణుడు చాలా పేదవాడు. అతను కష్టపడి పనిచేసేవాడు. భిక్షను అడిగేవాడు కాదు. కష్టం చేస్తే వచ్చిన ధనంతోనే సంతోషంగా జీవించేవాడు. ఒకరోజు అతని భార్య అతని వద్దకు వచ్చి, చూడండి, మన రాజ్యంలోని రాజు చాలా గొప్పగా దాన ధర్మాలు చేస్తున్నాడంట. అతని ద్వారం ముందుకు ఎవరు వెళ్ళినా బంగారు నాణ్యాలను దానం చేస్తున్నాడంట. అందరూ మహారాజు వద్దకు వెళ్ళి ధనం తెచ్చుకుంటున్నారు. అందుకే మీరు కూడా మహారాజు వద్దకు వెళ్ళి అతని వద్ద దానమడిగి ధనం తీసుకురండి. ఆ ధనంతో మన పేదరికం తొలగిపోతుంది అని అంటుంది. తన భార్య మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు, చూడు, నా సగం జీవితం ముగిసిపోయింది. ఇక మిగిలిన జీవితాన్ని ఇలాగే గడిపేస్తాను. కానీ నేను ఎవ్వరి ముందు చెయ్యి చాపి భిక్షను అడగను అని అంటాడు. అప్పుడు అతని భార్య, మీరేమంటున్నారు? మహారాజు దానం చేస్తే మీకు తీసుకోవడంలో ఏమిటి ఇబ్బంది? మనం బ్రాహ్మణులమే కదా,
దానం తీసుకోవడం మన ధర్మం. అందువల్ల మీరు మహారాజు వద్దకు వెళ్ళి కొంత ధనాన్ని దానంగా తీసుకురండి. కుటుంబాన్ని సుఖంగా చూసుకోవడం ఒక గృహస్థుని ధర్మం. మన కుటుంబం కోసం మీరు వెళ్ళండి అని అంటుంది. భార్య మాటలను విన్న భర్త, సరే నేను రేపు వెళ్ళి మహారాజు వద్ద దానం తీసుకుంటాను అంటూ మరునాడు మహారాజు వద్దకు బయలుదేరాడు. అతను నడుస్తూ నడుస్తూ దారిలోనే సాయంత్రమయ్యింది. ఇటు మహారాజు దానం చేసే సమయం కూడా ముగిసిపోయింది. ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ దానం తీసుకొని వెళ్ళిపోయారు. ఇక సూర్యుడు అస్తమించిన తరువాత ఆ బ్రాహ్మణుడు మహారాజు వద్దకు చేరుకొని ఇలా అంటున్నాడు, మహారాజా, మీరు గొప్ప ధర్మాత్ములు. మీరు దీనులకు దానం చేస్తున్నారంట. మీ గొప్పతనం అన్ని రాజ్యాలకు విస్తరించింది. మహారాజా, నేను ఒక పేద బ్రాహ్మణుడిని. నేను చాలా దూరం నుండి నడుచుకుంటూ మీ వద్దకు చేరుకున్నాను. నాపై దయ ఉంచి నాకు ఏమైనా దానం చేయండి అంటూ అడుగుతాడు. అప్పుడు మహారాజు, ఓ బ్రాహ్మణోత్తమా, నన్ను క్షమించు. నేను దానం చేయడానికి ఒక నియమం పాటిస్తాను. నేను ఉదయం నుండి సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే దానం చేస్తాను. సూర్యుడు అస్తమించిన తరువాత నేను ఎట్టి పరిస్థితిలో కూడా దానం చెయ్యను. మీరు ఈరోజు నా వద్దకు సూర్యుడు అస్తమించిన తరువాత చేరుకున్నారు. అందువల్ల మీరు ఈరోజు తిరిగి వెళ్ళిపోయి రేపు ఉదయం రండి. నేను మీకు ఈరోజుది రేపటిది కలిపి రేపు తప్పకుండా దానం చేస్తాను అని అంటాడు. కానీ బ్రాహ్మణుడు మాత్రం వినడం లేదు. మహారాజా, నేను మళ్ళీ రేపు ఇక్కడకు రాలేను. నాకు ఈరోజే ఏదైనా సరే దానం చెయ్యండి. నేను రేపటి వరకు వేచి ఉండలేను అని అంటాడు. అప్పుడు మహారాజు, లేదు లేదు, నేను ఈరోజు మాత్రం దానం చేయలేను. మీరు రేపు రండి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కానీ బ్రాహ్మణుడు మాత్రం వినడం లేదు. నాకు ఈరోజు దానం చేయవలసిందే. నేను ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడూ కూడా ఇక్కడకు తిరిగి రాను అని అంటాడు. అలా మహారాజును వెంబడిస్తూనే ఉన్నాడు. ఇక మహారాజుకు విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే మహారాజు అటు ఇటు చూశాడు. అక్కడ మహారాజుకు గుర్రపు పేడ కనిపించింది. కోపంలో ఉన్న మహారాజు వెంటనే ఆ పేడను చేతిలోకి తీసుకొని ఆ బ్రాహ్మణుని కమండలంలో వేసేశాడు. ఆ బ్రాహ్మణుడు కూడా ఎంతో సంతోషంగా ఆ భిక్షను స్వీకరించి అక్కడ నుండి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇటు అతని భార్య మాత్రం తన భర్త బంగారు నాణ్యాలు తెస్తాడు అని ఎదురు చూస్తున్నది. అతను ఇంటికి రావడం చూసి అతనికి ఎదురు వెళ్ళి మహారాజు ఎంత ధనం దానం చేశాడు అని అడుగుతుంది. అప్పుడు బ్రాహ్మణుడు, మహారాజు నాకు ఎంతో గొప్పగా దానం చేశాడు. నేను దానిని తీసుకున్నాను. నువ్వు ఇంటి ముందు పేడతో అలికి ముగ్గు వేసి అందులో ఒక చిన్న దీపం పెట్టు. అప్పుడే నేను మహారాజు దానంగా ఇచ్చిన వస్తువును నీకు చూపిస్తాను అని అంటాడు. ఆమె ఎంతో ఆనందంగా భర్త చెప్పినట్టే చేసింది. ఆ తరువాత పేడతో నిండిన పాత్రను భార్య చేతికి ఇస్తాడు. అది చూసిన భార్య ఆశ్చర్యపోతూ, ఇదేంటి, నాకు పేడను ఇస్తున్నారు, నాతో పరిహాసమాడుతున్నారా అని అంటుంది. అప్పుడు బ్రాహ్మణుడు, లేదు, ఇందులో పరిహాసమేముంది, మహారాజు దానంగా ఇచ్చినదే నేను నీకు తెచ్చి ఇచ్చాను అని అంటాడు. అతని భార్యకు చాలా నిరాశ కలిగింది. ఏవండి, మహారాజు మీకు పేడను దానంగా ఇచ్చాడా? అతని వద్ద మీకు దానమివ్వడానికి ధనమే లేదా? ఏదో తప్పు జరిగి ఉంటుంది. మహారాజు తెలియక తప్పు చేసి ఉంటాడు. మీరు మళ్ళీ మహారాజు వద్దకు వెళ్ళండి అని అంటుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, చూడు, నువ్వు చెప్పినందుకు ఒకసారి వెళ్ళి నేను దానం తీసుకువచ్చాను. ఇక నేను మహారాజు ఇంటి ముందుకు వెళ్ళను అని చెప్పి అక్కడ నుండి అతను వెళ్ళిపోయాడు. ఇక అప్పటి నుండి ఆ బ్రాహ్మణుడు ఏదో విధంగా కాలం గడిపేస్తున్నాడు. మహారాజు దానంగా ఇచ్చిన పేడను తన వాకిట్లోనే ఉంచాడు. ఇలా చాలా కాలం గడిచిపోయింది. దానం యొక్క ఫలితం దానం చేసిన వ్యక్తికి 1000 రెట్లు లభిస్తుంది. మీరు ఈ లోకంలో దానం చేస్తే దాని ఫలితం పరలోకంలో లభించవచ్చు. మహారాజు దానం చేసిన పేడ ప్రతిరోజు కొద్ది పరిమాణంలో పెరుగుతూ పెరుగుతూ పెద్ద కుప్పగా మారిపోయింది. ఆ పెద్ద కుప్పను చూసిన బ్రాహ్మణుని భార్య తన భర్తతో ఇలా అంటుంది, మహాత్మా, మన ఇంటి ముందు పెరిగిపోయిన ఆ పెంట కుప్పను ఏం చేద్దాం? అది ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. మీకు అన్నీ తెలుసు కదా, తరువాత ఏం జరగబోతుంది అంటూ అడుగుతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఇది మహారాజు యొక్క దాన ఫలితం. ఈ ఫలితాన్ని అతనే అనుభవిస్తాడు. మహారాజు దానం చేసిన వస్తువును మనం వాడుకొని ఉంటే మహారాజుకు మంచి ఫలితం లభించేది. అలాగే మహారాజు చేసిన దానం కూడా పరిపూర్ణమయ్యేది. కానీ మహారాజు దానం చేసిన వస్తువు మనకు ఏమీ ఉపయోగపడలేదు. మనకు పనికిరాని వస్తువును దానం ఇచ్చినందుకు దాని ఫలితాన్ని ఖచ్చితంగా మహారాజే అనుభవించాలి
అనుభవించవలసి ఉంటుంది అని చెప్తాడు. అది విన్న అతని భార్య మౌనంగా అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఇలా మరికొంతకాలం గడిచిపోయింది. ఆ పేడ కుప్ప మరింతగా పెరిగిపోయింది. ఇలా 20 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక రోజున మహారాజు వేట కోసం అడవికి వెళ్తాడు. కానీ అతనికి ఒక్క జంతువు కూడా లభించలేదు. మహారాజుల నియమం ప్రకారం వేట లభించకుండా ఇంటికి తిరిగి వెళ్ళేవారు కాదు. ఇక చీకటి పడిపోయింది. చీకట్లో వేటాడకూడదు. అందుకే ఆ రోజు అక్కడే గడపాలని నిర్ణయించుకున్నాడు. అలా అడవిలో నుండి బయటకు వచ్చి ఉండడానికి ఏదైనా ఇంటి కోసం వెతుకుతున్నాడు. అదే సమయంలో మహారాజుకు ఆ బ్రాహ్మణుని ఇల్లు కనబడింది. వెంటనే ఆ ఇంటి ముందుకు చేరుకున్నాడు. మహారాజు బ్రాహ్మణుడిని మర్చిపోయాడు. తాను దానం చేసింది కూడా అతనికి గుర్తులేదు. అప్పుడు మహారాజు బ్రాహ్మణుడితో ఇలా అంటున్నాడు, ఓ బ్రాహ్మణోత్తమా, నేను ఒక్కరోజు మీ ఇంట్లో ఉండేందుకు నన్ను అనుమతించండి. ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయమే వేట కోసం అడవిలోకి వెళ్ళిపోతాను అని అంటాడు. మహారాజును కూడా ఆ బ్రాహ్మణుడు గుర్తుపట్టలేదు. వారి ఇంట్లో రాత్రి ఉండడానికి ఒప్పుకున్నాడు. ఇక అతను ఉన్న దాంట్లోనే మహారాజుకు మర్యాదలు చేస్తాడు. రాత్రి భోజనం చేసి మహారాజు పడుకున్నాడు. ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లవారింది. అప్పుడు మహారాజుకు ఇంటి ముందు ఉన్న పెద్ద పేడ కుప్ప కనబడింది. అది చూసిన మహారాజు ఆ బ్రాహ్మణుడితో ఇలా అంటున్నాడు, మహాత్మా, మీ ఇల్లు చూస్తే చాలా చిన్నగా ఉంది. కానీ ఇంటి ముందు మాత్రం ఇంత పెద్ద పేడ కుప్ప ఉంది. మీ వద్ద గుర్రాలు కూడా లేవు కదా, మరి అంత గుర్రపు పేడ ఇక్కడకు ఎలా వచ్చింది అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను పూజలు చేసుకునే ఒక బ్రాహ్మణుణ్ణి, నాకు గుర్రాలతో ఏం పని అని అంటాడు. అప్పుడు ఆ మహారాజు, మహాత్మా, మరి అంత గుర్రపు పేడ ఎక్కడ నుండి వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, దాని గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా? దాని వెనక ఒక రహస్యం దాగి ఉంది. 20 సంవత్సరాల క్రితం నా భార్య నన్ను మహారాజైన ధర్మధ్వజుని వద్దకు దానం తీసుకురమ్మని పంపించింది. ఈ రాజ్యంలోని మహారాజు చాలా ధర్మాత్ముడు. ఆయన ప్రతిరోజు వేల మందికి దానం చేసేవాడు. నా భార్య చెప్పినందుకు నేను కూడా అతని వద్దకు దానం కోసం వెళ్ళాను. కానీ నేను వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలియదు. కానీ నేను దానం అడుగుతూ ఉంటే అతను నన్ను మరుసటి రోజు రమ్మన్నాడు. కానీ నేను వినలేదు. మహారాజుకు కోపం వచ్చి అక్కడే పడి ఉన్న గుర్రపు పేడను తీసి నా కమండలంలో వేశాడు. దానిని తీసుకొని నా ఇంటి ముందుకు చేరుకొని ఆ పేడను నా ఇంటి ముందు ఉంచాను. ఎందుకంటే అది నాకు ఏ విధంగానూ ఉపయోగపడదు. అలాగని నేను దానిని పారవేయాలనుకోలేదు అని అంటాడు. అప్పుడు మహారాజు, మహాత్మా, ఆ మహారాజు పేడను కొద్దిగా దానం చేస్తే అది ఇంత కుప్పగా ఎలా మారింది అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నాయనా, దానం చేసే వ్యక్తి ఎంత దానం చేస్తాడో దానికి 1000 రెట్ల ఫలితం అతనికి తిరిగి లభిస్తుంది. మహారాజు చేసిన ఆ దానం 1000 రెట్లుగా పెరిగిపోయింది. ఇక దాని ఫలితాన్ని ఆ మహారాజు అనుభవించవలసిందే. ఎందుకంటే అతను దానం చేసిన ఆ వస్తువును నేను ఉపయోగించలేదు. అది నాకు అవసరం లేనిది అని అంటాడు. బ్రాహ్మణుని మాటలు విన్న మహారాజు గజగజ వణికిపోతున్నాడు. బ్రాహ్మణుడు జరిగినదంతా చెప్పడంతో మహారాజుకు పూర్తిగా గుర్తుకు వచ్చింది. అయ్యో, నేనే ఈ బ్రాహ్మణునికి పేడను దానంగా ఇచ్చాను అంటూ మిక్కిలిగా బాధపడుతున్నాడు. బ్రాహ్మణునికి నమస్కరిస్తూ, మహాత్మా, మహారాజు దీని ఫలితాన్ని ఏ విధంగా అనుభవిస్తాడు అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నాయనా, ఈ పేడ కుప్పను స్వయంగా మహారాజే తినవలసి ఉంటుంది. అతడు దీనిని తిననంత వరకు ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది అని చెబుతాడు. అప్పుడు మహారాజు భయపడుతూ, మహాత్మా, నన్ను క్షమించండి. నేనే ఆ మహారాజును. నేనే మీకు కోపంతో ఆ పేడను దానంగా ఇచ్చాను. మహాత్మా, తప్పు జరిగిపోయింది. నాకు ఏదైనా ఉపాయం చెప్పండి. నేను ఎలా ఈ పాపం నుండి బయటపడాలి? ఇంత పెద్ద కుప్పను నేను ఒక్కడినే ఎలా తినగలను? దీనికి మీరే ఏదైనా పరిష్కారం చెప్పండి అంటూ అడుగుతాడు. మహారాజు చెప్పినది విన్న బ్రాహ్మణుడు కూడా మహారాజును గుర్తుపడతాడు. మహారాజా, మీరే దానిని దానం చేశారు. ఇక దాని ఫలితాన్ని కూడా మీరే అనుభవించాలి. ఎవరికైనా ఒక వస్తువును దానం చేస్తే అది ఉపయోగంలో లేని వస్తువు అయితే దానం తీసుకునే వ్యక్తికి ఆ వస్తువు ఏమీ ఉపయోగపడకపోతే అలా దానం చేసినా దాని ఫలితం వ్యర్థమైపోతుంది. అలాంటివి దానం చేస్తే దానం చేసిన వారికి ఏమాత్రం పుణ్యం రాదు. పైగా దాని ఫలితాన్ని కూడా వాళ్ళు అనుభవించవలసి ఉంటుంది అని అంటాడు. అప్పుడు మహారాజు, మహాత్మా, ఇక మీరే నన్ను కాపాడాలి అంటూ ఏడుస్తున్నాడు. అప్పుడు బ్రాహ్మణుడు,
మహారాజా, ఇంత పెద్ద కుప్పను తినకుండా ఉండడానికి ఒక ఉపాయం ఉంది. దానిని నువ్వు పాటిస్తే ఈ కుప్ప తగ్గిపోతుంది, లేదంటే మొత్తం నువ్వు మాత్రమే తినవలసి ఉంటుంది అని అంటాడు. అప్పుడు మహారాజు, మహాత్మా, మీరు చెప్పినట్టే నేను తప్పకుండా చేస్తాను అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మహారాజా, నిన్ను ఈ రాజ్యంలోని ప్రజలందరూ నిందించాలి. ఎంతమంది నిన్ను నిందించి తిట్టుకుంటారో అంత మొత్తంలో ఈ కుప్ప తగ్గిపోతూ ఉంటుంది అని అంటాడు. అప్పుడు మహారాజు, మహాత్మా, నన్నెవరు నిందిస్తారు? నేను ఇప్పటి వరకు ఎలాంటి తప్పును చేయలేదు. నేను దాన ధర్మాలు, గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశాను. నన్ను అందరూ ఎంతో గొప్పగా మెచ్చుకుంటూ పొగుడుతారు. నన్ను ఎవ్వరూ నిందించరు అని చెబుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మహారాజా, అయితే మీరు ఒక పనిని చేయండి. మీ రాజ పురోహితునికి ఒక అందమైన కుమార్తె ఉంది. మీరు ఆయన ఇంటికి వెళ్ళి అతని కుమార్తెను బలవంతంగా అందరూ చూస్తూ ఉండగా ఆమెను మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి. ఎవ్వరు చెప్పినా వినవద్దు. ఇలా చేయడం వల్ల మిమ్మల్ని అందరూ నిందిస్తారు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఆమెను మీ కూతురిలాగే భావించాలి. ఆమెను తప్పుడు దృష్టితో చూడరాదు. అలా ఆమెను తప్పుడు దృష్టితో చూస్తే మీకు మహాపాపం తగులుతుంది. అందుకే ఆమెను కూతురిలాగే భావించు. ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు. ఆమెను తీసుకొని వెళ్ళి మహారాణి వద్ద ఉంచు. ఆమెను కూతురిలాగా భావించమని మహారాణికి చెప్పు. ఇక ప్రజలందరూ నీ గురించి వెనక ముందు ఏమీ ఆలోచించకుండా అందరూ కూడా నిన్ను నిందిస్తూ ఉంటారు. అలా అందరూ నిన్ను నిందిస్తూ ఉంటే ఇక్కడ ఈ కుప్ప తగ్గిపోతుంది అని చెబుతాడు. ఇక మహారాజుకు బ్రాహ్మణుడు చెప్పిన ఆ ఉపాయం బాగా నచ్చింది. వెంటనే తన రాజ్యానికి చేరుకున్నాడు. మరునాడు ఉదయాన్నే పురోహితుని ఇంటికి చేరుకున్నాడు. మహారాజు తన ఇంటికి రావడంతో పురోహితుడు చాలా సంతోషించి అతనికి మర్యాదలు చేశాడు. అప్పుడు పురోహితుడు మహారాజు వచ్చిన కారణం అడగగా మహారాజు మీ కుమార్తెను బయటకు పిలవమని అడుగుతాడు. మహారాజు చెప్పడంతో పురోహితుడు తన కూతురును బయటకు పిలుస్తాడు. ఆమె బయటకు రాగానే మహారాజు ఆమె చెయ్యిని పట్టుకొని బలవంతంగా తన వెంట తీసుకువెళ్తున్నాడు. పురోహితుడు ఎంత చెప్పినా మహారాజు వినడం లేదు. మహారాజా, మీరు చేస్తున్నది తప్పు. ఇది చాలా అన్యాయం అంటూ ఆ పురోహితుడు అరుస్తున్నాడు. కానీ మహారాజు అతని మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నాడు. అందరూ అది చూసి ఆశ్చర్యపోయారు. అందరూ మహారాజు తప్పు చేస్తున్నాడు అంటూ నిందిస్తున్నారు. అలా మహారాజు తన రాజమందిరానికి చేరుకొని మహారాణికి ఆమెను అప్పజెప్తూ, ఆమెను కూతురులాగా చూసుకో. ఆమెకు ఎలాంటి కష్టం కలగనివ్వకు. ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు. నేను మన మంచి కోసమే చేస్తున్నాను. నువ్వేమీ భయపడకు అని చెబుతాడు. మహారాజు ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకువెళ్లిన విషయం రాజ్యం మొత్తం తెలిసిపోయింది. అందరూ మహారాజును నిందించడం మొదలుపెట్టారు. అందరూ తిట్టుకుంటున్నారు. మహారాజు తన గురువు కూతురునే బలవంతంగా తీసుకువెళ్ళాడు. ఇది మహాపాపం. అతను దానం చెయ్యడం అనేది కేవలం తన పేరు కోసం మాత్రమే చేస్తున్నాడు అంటూ వెనక ముందు ఏమీ ఆలోచించకుండానే అందరూ మహారాజును నిందిస్తున్నారు. ఇలా అందరూ నిందిస్తూ ఉండడంతో అటు ఆ పేడకుప్ప తగ్గిపోతూ వస్తుంది. అలా కొన్ని రోజులకే మొత్తం పేడకుప్ప తగ్గిపోయింది. ముందుగా మహారాజు దానం చేసిన పేడ మాత్రమే మిగిలింది. కొన్ని రోజులకు మహారాజు ఆ బ్రాహ్మణుని వద్దకు చేరుకొని ఆ పేడను చూసి చాలా ఆనందిస్తాడు. బ్రాహ్మణునికి ధన్యవాదాలు చెబుతూ, మహాత్మా, అంత పెద్ద కుప్పను తగ్గిపోయేలా చేశారు. ఎవరైతే నన్ను నిందించారో వాళ్ళ భాగంలో ఆ పేడ కుప్ప తగ్గిపోయింది. ఇక ఈ కొద్ది మాత్రమే మిగిలింది. దీనికి కూడా ఏదైనా ఉపాయం చెప్పండి అంటూ అడుగుతాడు. అప్పుడు బ్రాహ్మణుడు, మహారాజా, ఈ మిగిలిన పేడ స్వయంగా నీ చేతులతో దానం చేసినది. దీనిని నువ్వు తప్పకుండా ఏదో ఒక జన్మలో తినవలసిందే. నువ్వు దీనిని తినడానికి ఏదో ఒక జన్మలో పురుగు యోనిలో జన్మించవలసిందే అని అంటాడు. అప్పుడు మహారాజు, మహాత్మా, దీనికి వేరే ఉపాయం ఏమీ లేదా? నేను వేరే జన్మ ఎత్తి దీనిని తినకపోతే అలా ఎన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుందో. అందువల్ల మీరు మీ మంత్రశక్తితో ఇప్పుడే కొద్దిసేపటి కోసం నన్ను పురుగులాగా మార్చండి. పురుగుగా మారి నేను దీనిని తినేస్తాను. మానవునిగా ఉండి నేను దీనిని తినలేను అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, లేదు మహారాజా, నేను నిన్ను పురుగులాగా మార్చలేను. అంత శక్తి నాకు లేదు. అది ఆ భగవంతునికి మాత్రమే సాధ్యం. కానీ నీకు ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నువ్వు ఈ జన్మలో మరణించిన తరువాత ఖచ్చితంగా పురుగు యోనిలోనే జన్మిస్తావు. పురుగులాగా జన్మించిన నువ్వు దీనిని తప్పకుండా తినేస్తావు. దీన్ని పూర్తిగా తినగానే నీకు ఈ పాపం నుండి విముక్తి లభిస్తుంది.
నువ్వు నీ జీవితంలో ఏ పాపము చేయలేదు. నువ్వు చాలా గొప్పవాడివి. నువ్వు ఎంతో మంది పేదవారికి దాన ధర్మాలు చేశావు. నువ్వు ఈ తప్పును కోపంలో చేశావు. అందుకే నువ్వు దీనిని తినవలసిందే. ఖచ్చితంగా పురుగులాగా జన్మించవలసిందే. అలా పూర్తిగా ఈ పేడను తినగానే నీకు మరలా మానవ శరీరం లభించి ఆ తరువాత నువ్వు పుణ్యలోకాలకు చేరుకుంటావు అని చెబుతాడు. ఇక మహారాజు బ్రాహ్మణునికి నమస్కరించి అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోయి జరిగినదంతా పురోహితునికి చెప్పి అతని కూతురును అతనికి అప్పజెప్పి జరిగిన విషయం ఎవ్వరికీ చెప్పవద్దు అని అంటాడు. ఆ తరువాత కొన్ని రోజులకు మహారాజు మరణించాడు. మరణించిన వెంటనే అతనికి పేడను తినే పురుగుగా జన్మ లభించింది. ఎక్కడైతే ఆ పేడ ఉందో అక్కడికి చేరుకొని ఆ పేడను తినడం ప్రారంభించింది. ఇలా కొన్ని రోజుల వరకు ఆ పేడను తింటూ అది పెద్ద పురుగుగా మారింది. అలా మొత్తం పేడను తినేసింది. చివరగా మిగిలిన కొద్ది పేడను తింటూ ఉండగా అది నువ్వు చూశావు. పేడను మొత్తం తినేయగానే మానవ రూపంలోకి మారి దివ్యమైన దేహాన్ని పొంది దివ్యలోకాలకు వెళ్ళిపోయాడు. ఇదే ఆ మహారాజు యొక్క కథ. దేవి, చూశావు కదా, కోపంతో పేడను దానం చేయడం వల్ల మహారాజుకు పురుగు యోనిలో జన్మించవలసి వచ్చింది. ఎవరైతే ఉపయోగపడని వస్తువును దానం చేస్తారో, ఎవరైతే దుష్టబుద్ధితో దానం చేస్తారో, ఎవరైతే కోపంతో దానం చేస్తారో అలాంటి వారు దానం చేసినట్టు కాదు, వాళ్ళు పాపం చేసినట్టు. దానం చేసేటప్పుడు ఒక్కసారి తనను తాను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దానం చేసే సామర్థ్యం లేకపోతే దానం చెయ్యవద్దు. ఒకవేళ దానం చేస్తే ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని దానం చేయాలి. మీరు ఎట్టి పరిస్థితులలో ఎదుటివారికి ఉపయోగపడని వస్తువును దానం చేయవద్దు. ఉదాహరణకు ముసలి ఆవును దానం చేయడం. ఆ ముసలి ఆవు దానం తీసుకున్న వ్యక్తికి ఏమీ ఉపయోగపడదు. దానం చేసిన వస్తువు ఎదుటి వారికి ఉపయోగపడాలి. వారికి ఉపయోగపడని వస్తువును ఇస్తే అది దానం కాదు. దానం చేసిన ఫలితం 1000 రెట్లుగా తిరిగి వస్తుంది. అందుకే మంచి మనస్సుతో మంచి వస్తువులను దానం చేయాలి అని చెబుతాడు ఆ మహాశివుడు. ఇక ఇద్దరూ భూలోకం నుండి తిరిగి కైలాసానికి వెళ్ళిపోయారు. చూశారు కదా. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ.